నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో ఫోన్ నంబరు 9866308414. మనము ఉల్లిపాయలు ఎక్కువగా వాడుతుంటాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనేది సామెత కాదు, అది నిజమే. కానీ ఉల్లి కాడలు ఇవి చాలామందికి తెలవదు, వాటరు. ఈ ఉల్లి కాడల్ని స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. మనము రైతు బజార్ దగ్గరకో కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న బుల్లి ఉల్లిపాయ ఉంటుంది, దాని కింద చిన్న చిన్న వేర్లు ఉంటాయి. ఆ ఉల్లిపాయ పైన ఆకుపచ్చ రంగులో ఉండే కాడలు. ఈ ఉల్లి కాడల్ని మనం మిగతా ఆకుకూరలాగా దీన్ని కూడా వాడుకోవచ్చు. ఈ ఉల్లి కాడల్ని చైనాలో చాలా అత్యధికంగా వాడతారు. ఇక్కడ కూడా మనం చైనీస్ రెస్టారెంట్లోకి వెళ్తే ఉల్లికాడల వినియోగం చాలా అధికంగా ఉంటుంది. ఉల్లికాడలు వాడితే పీచు చాలా అధికంగా ఉంటుంది దాంట్లో. ఇక ఖనిజ లవణాలు అయితే పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, సోడియము, జింకు, కాపర్ పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్ ఏ, విటమిన్ బి1 థైమిన్, విటమిన్ బి2 రైబోఫ్లేవిన్, విటమిన్ బి3 నియాసిన్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే ఉంటుంది. ఉల్లికాడల్ని సూప్స్ తయారీలో ఉపయోగిస్తారు. చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే ఉల్లికాడల సూప్ ఇమ్మంటే ఇస్తారు. ఈ ఉల్లికాడల వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యతతో కూడుకున్నది, ఈ రోజున ఎక్కడ చూసినా షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి పిల్లలకు వస్తూ ఉంది, మధ్య వయసు వాళ్ళకు వస్తూ ఉంది, పెద్దవాళ్ళకు వస్తుంది. ఎవరిని వదిలిపెట్టడంలా ఇంటికొకరు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఉంటున్నారు. కనుక మొట్టమొదటి చాలా కీలకమైన ప్రయోజనం, షుగర్ ఉన్న వాళ్ళు ఇది వాడటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. షుగర్ నియంత్రణతో పాటు రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్లో 2 రకాలు ఉన్నాయి. ఒక రకాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అంటే వీళ్ళు లావుగా ఉండరు, సన్నగా ఉన్న వాళ్ళకి చిన్న వయసులోనే వచ్చేస్తుంది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే 40-45 ఏళ్ళ తర్వాత వస్తుంది. కొంచెం భారీ శరీరం ఉన్న వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఈ టైప్ 1 అనేది జన్యుపరంగా వచ్చే షుగరు. టైప్ 1 డయాబెటీస్కి ఇన్సులిన్ వాడవలసి వస్తుంది. సంటి పిల్లలకి, ఉయ్యాలో ఉండే పిల్లలు కూడా కొంతమందికి వస్తుంది. ఇక టైప్ 2 డయాబెటీస్కి అసలు మందులు లేకుండా నియంత్రణ చేసే అవకాశం కూడా వచ్చింది. మందులు లేకుండా గృహ వైద్యాల ద్వారా, చిట్కాల ద్వారా, ఆహార నియమాల ద్వారా, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామంతో నియంత్రించవచ్చు. కనుక ఈ టైప్ 2 డయాబెటీస్ బయటపడగానే డాక్టర్లు అయితే వాళ్ళ వృత్తి ధర్మము, మరి వాళ్ళు ఉండాలి కదా. డాక్టర్లు నీకేమొద్దు పో, ఇగో ఈ గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు పాటించు, మెంతులు వైద్యం పాటించంటే మరి వాళ్ళకు కూడా బతుకు తెరువు కావాలి కనుక రాస్తారు. అవి రాసేది కూడా పైనుంచి మొదలుపెట్టి కింద దాకా రాసేస్తారు. చాలా హాస్పిటల్కి అనుబంధంగా మందుల షాపులు కూడా ఉంటాయి. ఈ మందుల కంపెనీలు, డాక్టర్లు కోవిడ్లో ఎవరు బాగుపడ్డారయ్యా అంటే, కోవిడ్ వచ్చినప్పుడు అదొక పెద్ద విపత్తు, ప్రపంచ విపత్తు. అయినా ఆ ప్రపంచ విపత్తులో బాగుపడిన వాళ్ళు ఎవరంటే డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, ఫార్మా కంపెనీలు. ఫార్మా కంపెనీలు మూతపడిన కంపెనీలకు జీవం వచ్చింది. మూతపడిన హాస్పిటల్, ఎవడు పురుగు కూడా వెళ్ళని హాస్పిటల్ అన్నీ నిండిపోయినాయి. ఆ విధంగా
కోవిడ్ పుణ్యాన మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా రెండూ కలిసి అసలే ఉద్యోగం పోయి మరి అర్ధాకలితో ఉన్న వారిని జలగల్లా పిండుకుని ఫార్మా మాఫియా, మెడికల్ మాఫియా అబ్బా చెప్పనలవి కాదు, ఒక పీడకల లాంటిది. కనుక అసలు మీరు షుగర్, టైప్ 2 డయాబెటీస్ వచ్చిందంటే మందులు అవసరం లేదు. దాన్ని మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. గృహ వైద్యాలు, మెంతులు ఉన్నాయి, అట్లాగే తమలపాకులు ఉన్నాయి, తర్వాత స్కై ఫ్రూట్ విత్తనాలు ఉన్నాయి, పన్నీర్ పూలు విత్తనాలు ఉన్నాయి. ఇలా రకరకాల గృహ వైద్యాలు, చిట్కాల ద్వారా షుగర్ని, టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించవచ్చు. ఉల్లికాడలు తింటే షుగర్ చక్కగా కంట్రోల్లోకి రావడం అనేది వాస్తవం. ఇక 2, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించి హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. ఏంటో కలియుగం. ఈ కోవిడ్ వచ్చింది, 2వ వేవ్లో ఆక్సిజన్ శాతం పడిపోయి హాస్పిటల్లో చేరిన వారికి గుండెపోటు, హార్ట్ అటాక్ వస్తూ ఉంది. ఇది వాస్తవం. కొంతమంది ఏమో నేను టీకాలు వేయించుకున్న దానివల్ల అంటారు. టీకాల వల్ల హార్ట్ అటాక్ రాదు, కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఎవరో ఒకరికి వచ్చినా మీకు తెలవకుండా మీలో కూడా సోకి ఉంటుంది. కనుక కోవిడ్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్, మరణాలు, గుండె జబ్బులు చాలా అధికమైపోయాయి. దీని బారి నుంచి బయటపడాలంటే ప్రతి సంవత్సరం మనం 3 పరీక్షలు చేయించుకుంటే హాయిగా ఉంటాం. మొదటిది ఈసీజీ, రెండవది 2D ఎకో పరీక్ష, గుండె స్కానింగ్ పరీక్ష, మూడవది టీఎంటీ, ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. బెల్ట్ మీద నడిపిస్తారు, పరిగెత్తిస్తారు. ఈ టీఎంటీ టెస్ట్ పాజిటివ్ వస్తే డాక్టర్ మిమ్మల్ని యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోమంటే తప్పకుండా చేయించుకోండి. ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రామ్ పరీక్ష ఉచితం. యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఏమైనా కరోనరీ ధమనులు అడ్డుపడి కొవ్వడ్డం పడవచ్చు, రక్తం గడ్డలు కట్టచ్చు. అటువంటి సమయంలో సన్నటి పైపులు దొరుకుతారు, వాటిని స్టెంట్లు అంటారు. స్టెంట్లు వేసుకుంటే సరిపోతుంది. పూర్వకాలము స్టెంట్ అంటే ఒకటి వేయాలి, ఒకటి మించి వేయకూడదని ఆ సిద్ధాంతం చెప్పేవారు. ఇప్పుడు అసలు ఆపరేషన్ లేకుండా గుండెకి దశల వారీగా, ఒక దశలో 2, రెండవ దశలో మరో 2, మూడవ దశలో ఇంకో 2, 5-6 స్టెంట్లు తొడిగించుకుని నిలువున ఈ ఎదుట ఉండే ఇది ఉంటుంది కదా, ఆ ఎముక చీలేస్తారు. ఎంత ఆధునిక వసతులు కార్డియాలజీ విభాగంలో వచ్చినాయంటే స్టెంట్లతోనే సరిపోతూ ఉంది. ఎక్కడో నోటుకో కొట్టుకో ఒకరికి ఆపరేషన్ అవసరం పడతా ఉంది. ఇక 3, కంటి చూపుని మెరుగుపరుస్తుంది, రేజీకటిని నివారిస్తుంది. 4, ఉల్లికాడలు తింటే ఎన్నిసార్లు తినాలి వారానికంటే కనీసం ఒక్కరోజైనా తినండి. 2 రోజులు తింటే మంచిది, ఒక రోజైనా తినండి. బీపీ, రక్తపోటు ఉన్నవారు ట్యాబ్లెట్లతో పాటు అదనంగా ఇది వాడాలి. ఇంకో చిట్కా ఏంటంటే బీపీ, ఇది యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం వల్ల బాగా నియంత్రణలోకి వస్తుంది. ఉప్పు తగ్గించి వాడాలి. ఇక 5, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఉల్లికాడల మహిమ జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ వేగవంతం చేస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. మలబద్ధకం ఉన్న వారికి మలబద్ధకాన్ని పూర్తిగా తరిమి కొట్టి సుఖ విరోచనం మీ సొంతం అవుతుంది. ఇక 6, శ్వాస సమస్యలను శాశ్వతంగా దూరం చేస్తుంది. ఇప్పుడు శ్వాస సమస్యలు అంటే గొంతు నొప్పి, గొంతు రాపిడి, గొంతు గరగర, బొంగురు గొంతుకు, తర్వాత సైనస్ సమస్యలు, అలాగే ఆస్తమా, ఉబ్బసం. ఈ ఉబ్బసం కొంతమంది పిల్లలకు కూడా వస్తుంది, అది పాల ఉబ్బసం అంటారు. ఈ రకమైన శ్వాసకోశ సమస్యలను రాకుండా చేసే గుణం ఉంది. 7, ఈ రోజుల్లో క్యాన్సర్, ఎక్కడ చూసినా క్యాన్సర్ ఎక్కువైపోతూ ఉంది. మనం పంటలు పండించడానికి ఉపయోగించే రసాయన ఎరువుల వల్ల చీడ పీడని తరిమి కొట్టడానికి ఉపయోగించే మోస్ట్ పవర్ఫుల్ అవి
చీడాపీడని తరిమి కొడుతుంది, కానీ మనకే హాని కలిగిస్తూ ఉన్నాయి పురుగు మందులు. వీటి ప్రభావం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, వాహనాల పొగగొట్టం నుంచి విడుదలయ్యే నల్లటి పొగ, విషవాయువులు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ మన క్యాన్సర్ రావడానికి కారణమవుతూ ఉంది. 8 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఉల్లికాడలు. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మనకు అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్ లాంటి అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. 9 ఉల్లి తింటే, ఉల్లి కాడలు తింటే ఎముక గట్టిపడుతుంది. ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. ఈ నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి ఉన్నవారు ఉల్లికాడలు తింటే మీ ఎముక గట్టిపడుతుంది. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక 10 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. వృద్ధులకు ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా, వారికి వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా కూడా కాపాడుతుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహం వ్యాధి. దానికి ఎంతో మేలు చేస్తుంది కనుక ఇన్ని విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉల్లికాడలను వారంకి ఒకసారి తినడం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము కూడా.